లక్ష కథానాయకుడుగా బాలీవుడ్ నుంచి కిల్ సినిమా వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా నిర్మితమైంది. జూలై 5వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. నిఖిల్ నాగేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 6వ తేదీ నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నిన్నటి నుంచి ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాకి ఒక రేంజ్లో ప్రమోషన్స్ జరిగాయి. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఇందులో కొత్తగా ఏముందని అనిపిస్తుంది. హీరో ఒకవైపు, హీరోయిన్ ఫ్యామిలీ ఒకవైపు, బందిపోటు గ్యాంగ్ ఒకవైపు, అందరూ ట్రైన్లోనే ఉంటారు. ఆ ట్రైన్ రన్నింగ్లో ఉంటుంది. ప్రాణాలను చాలా తేలికగా తీసే బందిపోటు దొంగల నుంచి హీరోయిన్ ఫ్యామిలీని హీరో కాపాడాలి. అది కథ. హీరో హీరోయిన్ మధ్య లవ్, రొమాన్స్, ఎమోషన్స్ చూపించడానికి అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఈ ట్రైన్ వెళ్ళిపోతే ఎట్లా, మళ్ళీ ఎప్పుడుందో ఏమో అన్నట్టుగా అందరినీ కంగారుగా ట్రైన్ ఎక్కించేశాడు. అలా ఈ పాత్రలతో సహా ఆడియన్స్ కూడా హడావిడిగా ట్రైన్ ఎక్కిస్తారు. అప్పటి నుంచి చివరి వరకు ట్రైన్లో కూర్చొని జరుగుతున్న హింసను కల్లారా చూడవలసిందే. ఈ సినిమాలో ఉన్న కథ పాతది, పైగా ఏమాత్రం పట్టులేనిది. హీరో ఎంతమంది రౌడీలను కొట్టినా ఆ సీట్ల మధ్యలోనే మెట్లపైనో కొట్టాలి. మరో మార్గం లేకపోవడం వలన స్టంట్ మాస్టర్లు చాలా దారుణమైన ఫైట్స్ను కంపోజ్ చేశారు. హీరో బందిపోట్ల నోళ్లల్లో, కళ్ళల్లో పొడుస్తాడు, గొంతులో గుచ్చుతాడు, తలను పచ్చడి క్రింద కొట్టేస్తాడు, కడుపులో కత్తిగుచ్చి గొంతు వరకు పైకి లాగేస్తాడు. ఇవన్నీ హీరోయిజంలా కాకుండా హీరోలో సైకో ఉన్నాడా అనే అనుమానాన్ని కలిగిస్తాయి. ఇతర పాత్రల గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. హీరో గురించి చెప్పుకోవాలంటే ఆయన సృష్టించిన హింస, రక్తపాతం గుర్తుకు వస్తాయి. కథ నడిచేదంతా ట్రైన్లో. గుంపు, గోల, కోట్లాట, ఇలా ఈ సినిమా బీపీ పెంచేస్తుంది. ఇలాంటి సినిమాలని ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే వాళ్ళను మనం కాదనలేం. టైటిల్ అదే, కంటెంట్ అదే అని సరిపెట్టుకోలేం. ఎక్కడో ఉన్న చిన్నపాటి లవ్, ఎమోషన్ అనే 2 చుక్కలని చూపించి మిగతా చుక్కలన్నిటినీ రక్తపాతంతో కలపడానికి ప్రయత్నించిన సినిమా ఇది.